వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట రెయిన్స్ పడుతున్నాయి కదా, సో రెయినీ సీజన్ అంటేనే మనకి జనరల్గా వచ్చేది కోల్డ్, కాఫీ ఇవన్నీ. సో వీటి నుంచి తప్పించుకోవడం కోసం మన తెలుగు రుచుల్లో పెద్దలు ఎప్పటి నుంచో మనకు చూపిస్తున్న ఒక బ్యూటిఫుల్ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేసేసుకుంటాను. సో చూసి ఎలా చేయాలో నేర్చేసుకోండి. అదే వామ్ రసం అండి. చాలా హెల్దీ అండ్ రెయినీ సీజన్లో అట్లీస్ట్ ఒకసారైనా మనం ఈ రెసిపీని టేస్ట్ చేసేయాల్సిందే. సో దీనికోసం ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు రసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత వాము, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసి ఇదంతా కూడా బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలో రాక్ సాల్ట్, మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటే టేస్టీ అండ్ హెల్దీ వాము రసం రెడీ. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.